అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, రేపు ఈ వీడియో మేబీ ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను రేపు జర్నీలో ఉంటాను. రేపు ఎర్లీ మార్నింగు నాకు జర్నీ ఉందన్నమాట. రేపు మధ్యాహ్నానికల్లా రేపు 11:30 కల్లా నేను స్టూడియోకి చేరుకుంటాను. రేపటి నుంచి యాజ్ యూజువల్ మన వీడియోస్ అన్నీ రెగ్యులర్గా వస్తాయి రేపటి నుంచి. సో రేపు మార్నింగ్ మాత్రం న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో 90% ట్రై చేస్తా. మేబీ ఉండకపోవచ్చు అనుకుంటున్నా, ఎర్లీ మార్నింగ్ జర్నీ కాబట్టి. సరే, ఇక తర్వాత ఐపీఎల్ ఛాంప్ కోల్కతా. హైదరాబాద్ వాళ్ళు 270లు కొట్టారు, 260లు కొట్టారు, 250లు కొట్టారు, రికార్డుల మీద రికార్డులు కొట్టారు. ఇన్నాళ్ళు పరుగులు వరద పారించారు. ఇప్పుడేమో ఫైనల్లో బ్యాట్లు ఎత్తేసారనమాట, చేతులు ఎత్తేసారు బ్యాటింగ్లో. ఈవెన్ క్వాలిఫైయర్ మ్యాచ్లో కూడా చేతులు ఎత్తేసారు. కాకపోతే బౌలింగ్ బాగుంది. నిన్న పనావల ఇన్నాళ్ళు చితక్ కొట్టేసిన హెడ్ ఫెయిలు, క్లాసెన్ ఫెయిలు, అభిషేక్ ఫెయిలు, వీళ్ళందరూ ఫెయిల్ అయ్యారనమాట. అట్లా అది. సో ఐపీఎల్ కప్పు కోల్కతా కొట్టింది ఈసారి. తర్వాత చూసుకుంటే ఇండోసోల్పై ఎందుకు అంత ప్రేమ? సంస్థ పెట్టుబడి 25,000 కోట్లు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు 50,000 కోట్లు, భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు అంగీకారం. పిఎల్ఐ కింద కేంద్రం నుంచి రాయితీలు పొందనున్న సంస్థ. పావల కోడికి ముప్పావల మసాలా అనే సామెత షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోల్ సోలార్ కార్పొరేషన్కు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాల విషయంలో అచ్చుకుద్దినట్టు సరిపోద్ది. ఆ సంస్థ పెట్టే పెట్టుబడికి రెట్టింపు ప్రయోజనాలను కల్పించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. భవిష్యత్తులో ఏవైనా రాయితీలు అవసరమైతే ఇస్తామని భరోసా కల్పించింది. గతంలో ఏ పరిశ్రమకు ఇవ్వని విధంగా ఇండోసోల్పై ప్రోత్సాహకాలను కురిపించడంపై ప్రభుత్వ పారిశ్రామిక వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా అనుమానాలు ఏముందండి? ఇండోసోల్ ఎవరిది? మన స్నేహితుడిది. మనం అధికారంలో ఉన్నాం. మన స్నేహితుడికి, మన సన్నిహితుడికి మనం లబ్ధి చేకూర్చలేమో మనకున్న పవర్తో. అంతే. ఇంకా దానిలో ఆశ్చర్యాలు, అనుమానాలు ఏం అవసరం లేదు. ఇక ఏపీలో వచ్చేది ఎన్డీఏ సర్కారే. ఒడిశా, అరుణాచల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో 17 లోక్సభ స్థానాలు దక్కించుకుంటాం. సార్వత్రిక సమరంలో ఖచ్చితంగా 400కు పైగా సీట్లు గెలుస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా. వచ్చే 5 ఏళ్లలో ఉమ్మడి పవన్ స్మృతి తీసుకొస్తామని వెల్లడి. సో నిన్న అమిత్ షా గారు చాలా క్లారిటీగా చెప్పారు. మేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము, ఎన్డీఏ, అలాగే 17 లోక్సభ స్థానాలు కూడా మేము దక్కించుకుంటామని చెప్పారనమాట. ఇక ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ జూన్ 2 వరకు, అది అందరికీ తెలిసిన విషయమే. సో హైదరాబాద్తో మనకేమైనా కనెక్షన్ ఉంటే, మేబీ వ్యాపారులు, కార్పొరేట్ సంస్థలు హైదరాబాద్తో కనెక్షన్ వదులుకోలేవు. కానీ సాధారణ పౌరులకు హైదరాబాద్ అంటే ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది, ఒక బాండింగ్ ఉంటుంది. ఆ ఎమోషనల్ కనెక్షన్ని, ఆ బాండింగ్ని కూడా హైదరాబాద్తో వదులుకోవాల్సిందే. ఇంకా హైదరాబాద్ మనది కాదు, హైదరాబాద్కు మనకు సంబంధం లేదు. ఓన్లీ పెట్టుబడిదారులకో, వ్యాపారాలకో, చేసే వాళ్ళకో, అక్కడ సెటిల్ అయిన వాళ్ళకో, వాళ్ళకు మాత్రమే. ఏదో మన బంధువులు, చుట్టాల్లో ఉంటే వెళ్తాము, వస్తాము, అంతే తప్ప వాళ్ళది వేరే రాష్ట్రం, మనది వేరే రాష్ట్రం. ఇంకా హైదరాబాద్కు మనకు ఉమ్మడి రాజధాని కాదన్నమాట. ఇక తీరం దాటిన రెమాల్. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో విస్తారంగా వాళ్ళు వర్షాలు, ఈదురుగాలులకు తెలంగాణలో 13 మంది మృతంట. సో రెమాల్ తుఫాను తీరం దాటింది. తర్వాత బేబీకోర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, 7 పసికందుల దుర్మరణం, మరో 5 పరిస్థితి విషమం. ఢిల్లీలో ఘటన, ఆక్సిజన్ సిలిండర్ల పేలుడుతో 2 భవనాల ధ్వంసం. ఢిల్లీలో నిన్న ఒక హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆక్సిజన్ సిలిండర్లు పేలడంతో 7 పసివాళ్ళు చనిపోయారనమాట. అది పిల్లల హాస్పిటల్ అది. సో ఇది ఈనాడులో మొదటి పేజీలో ఉన్న వార్తలు. ఇంకా ఈనాడులో లోపల పేజీల్లో చూసుకుంటే ఇంకా ఇచ్చారు గట్టిగానే, కానీ నాకు నెట్ ఉందా లేదా, నెట్ సిగ్నల్ లేదమ్మా. రావా ఓపెన్ అవ్వమ్మా. అమ్మ అయ్యవా, అది చాలు రైట్. బీటెక్లో చేరేందుకు ఎన్ని పరీక్షలు రాయాలి బ్రో? చూసారా, నాకు నెట్ ఎంత వీక్గా ఉందంటే, నేను ఢిల్లీలో ఉన్నాను. నెట్ అసలు ఏ రూమ్ మారుతున్నా సరే సిగ్నల్ సరిగ్గా రావట్లా. ఢిల్లీలో వసంత్ విహార్ ఏరియాలో ఉన్నాయి ఇప్పుడు. మెగా మాయ. విద్యుత్ కేబుళ్ల తరలింపునకు అక్టోబర్లో అనుమతి. ఎన్నికల ఫలితాల ముగిట రవాణా. మెగా. అమరావతి నుంచి సిఆర్డీఏ అనుమతులు లేకుండా భూగర్భ విద్యుత్ కేబుల్ను అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి తరలించడంలో మెగా ఇంజనీరింగ్ సంస్థ మాయాజాలం బయటపడింది. రాజధాని ప్రాంతంలో లింగాయపాలెం నుంచి అచ్యుతాపురం వరకు ప్రత్యేక ఆర్థిక మండలిలో మెగా నిర్మించబోయే 400 kV విద్యుత్ ఉపకేంద్రానికి 220 kV విద్యుత్ కేబుళ్ల బండెలను వారం రోజులుగా తరలిస్తూనే ఉన్నారంట. అమరావతి నుంచి వైజాగ్కి వెళ్ళిపోతున్నాయన్నమాట. సో ఒకవేళ వైసీపీ గెలిస్తే రాజధానే వెళ్ళిపోద్ది. ఇంక ఇవన్నీ ఎల్లవండంలో ఆశ్చర్యం ఏముందిలే. తర్వాత బీటెక్లో చేరేందుకు ఎన్ని పరీక్షలు రాయాలి బ్రో? జేఈఈ,
ఈఏపీ సెట్, ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీలు ప్రవేశ పరీక్షలు. అటు అకాడమిక్, ఇటు ఇంజనీరింగ్ సీట్ కోసం సన్నద్ధత. విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో తీవ్ర మానసిక ఒత్తిడి. నీట్లా జాతీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని డిమాండ్. బాగానే నిజమే. ఇప్పుడు మెడికల్ దీనిలో చేరడానికి నీట్ ఎలా ఉందో ఇంజనీరింగ్లో చేరడానికి కూడా కామన్గా ఒక ఎగ్జామ్ ఉంటే సరిపోద్ది కదా అని ఇచ్చారు. కరెక్టే. తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతావమ్మా. ఓపెన్ అయిపోమ్మా. ఈ ఒక్క వీడియో కోసం నాకు నెట్ సహకరించమ్మా చాలు. సో ఈనాడు ఇంకా లోపల పేజీలు ఏం ఓపెన్ అవ్వట్లేదు. లోపల పేజీల్లో కొన్ని ఆసక్తికరమైన వార్తలు ఉన్నాయి కానీ ఓపెన్ అవ్వట్లా, నెట్ రావట్లా. నెట్ ఇక్కడ వైఫై లేదు, వచ్చింది. మన మొబైల్ నుంచి హాట్స్పాట్ కనెక్ట్ చేసినా చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. ఇది ఢిల్లీలో జరిగిన ప్రమాద చిత్రాలను 3వ పేజీలో వేశారు. తర్వాత నేడు రేవ్ పార్టీ నిందితుల విచారణ, నటి హేమ సహా 8 మందికి నోటీసులు. సో రేవ్ పార్టీలో ఎవరెవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళందరికీ బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈరోజు విచారణ. అలాగే నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు కలిశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ ఆదివారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సినీ నటుడు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. బాలకృష్ణతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీఈఓ డాక్టర్ కృష్ణయ్య, బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా కలిశారనమాట. రేవంత్ రెడ్డి గారు పూర్తి సహకారం అందిస్తారు. చూసారా ఆ ఫోటోలో ఆ స్మైల్ చూసారా ఇద్దరిది, వాళ్ళిద్దరి మధ్య ఎంత ఆప్యాయత ఉంది అనేది చెప్తుందనమాట. తిథిదను వైకాపా రాజకీయంగా వాడుకుంది బోండా ఉమ. అంతేగా పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం. సో ఇక పక్కన పెడితే ఇంకో పేజీ ఇంకా పెద్దగా ఏముండవేమో. ఈ పేజీలో ఏదో ఒక పెద్ద వార్త ఉన్నట్టుంది. ఆ తర్వాత మనం వేరే పేపర్లకు వెళ్ళిపోవచ్చు. ఇది ఒకటి ఓపెన్ అయితే చాలు. ఓపెన్ అయిపోమ్మా. పేజీ ఓపెన్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూసారా, నెట్ సమస్య. ఇప్పుడు ఇది అప్లోడ్ చేయడానికి కూడా చాలా టైం పట్టచ్చు. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా టైం పట్టచ్చు. వస్తుంది ఆన్ ద వే. సరే ఇది పక్కన పెట్టి సాక్షిలో చూద్దాం. సాక్షిలో ఒక ఇంపార్టెంట్ సంచలన వార్త వేశారు. అదేంటంటే పిన్నెల్లి హత్యకు పథకం అంటండి. సరే కోల్కతాదే కిరీటం అది ఓకేలే. తర్వాత పిన్నెల్లి హత్యకు పథకం అంట. అదేదో ప్రభుత్వ పథకంలాగా కొత్త పథకంలా ఉంది ఇది. మాజీ మంత్రి పేరు నాని ఆందోళన. ఈ వార్తే వెరైటీ. మాజీ మంత్రి పేరు నాని ఆందోళన వ్యక్తం చేశారంట. పిన్నెల్లి హత్యకు పథకం రచిస్తున్నారు అని పార్టీ ఆఫీస్లో కూర్చొని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంటే వైసీపీకి ఆందోళన లేదా, ప్రభుత్వానికి ఆందోళన లేదా? ప్రభుత్వం వాళ్ళదేగా, ప్రభుత్వం వాళ్ళే ఉన్నట్టుగా. ప్రభుత్వానికి ఆందోళన లేదు, వైసీపీకి ఆందోళన లేదు, పేరు నానికి మాత్రం ఆందోళన ఉందంట. బెయిల్ ఇవ్వడంతో అంతమంది ఎంచేందుకు 3 తప్పుడు కేసులు. ఎమ్మెల్యేకు హాని జరిగితే సిఐ నారాయణస్వామి, ఐజీ త్రిపాఠీలదే బాధ్యత. పోలీసు వ్యవస్థకు మాయన మచ్చలా తయారైన అధికారులను వదిలిపెట్టము. వేధిస్తున్న అధికారులు 4 తర్వాత మూల్యం చెల్లించక తప్పదు అని పేరు నాని గారు నిన్న హెచ్చరించారు. అయితే పేరు నాని గారు పిన్నెల్లి గారి పక్కన ఉండడమే, ఆయనకి ఏం కాకుండా జాగ్రత్తగా. ఆ వార్త రాయడం వెరైటీగా ఉంది. నేను ఇక్కడ పేరు నాని గారు చెప్పడాన్ని నేను తప్పు పట్టట్లా, ఈ వార్త రాయడాన్ని తప్పు పడుతున్నా. పేరు నాని గారు ఏం చెప్పారో దాన్ని హైలైట్ చేయాలి. సో ఆయన ఆందోళన చేయడం ఏంటి? ఆయన హత్యకు పథకం రచించారని ఈయన ఆందోళన వ్యక్తం చేశారంట. వైసీపీ ఆందోళన వ్యక్తం చేసిందనో, ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిందనో, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారనో అలా రాస్తే బాగుండేది. సర్లే ఏదో ఒకట్లా. కానీ తర్వాత స్వచ్ఛ నాగావళి కోసం శ్రీకాకుళం జిల్లాలో నాగావళి నదిని శుభ్రం చేయాలని ఒక యువకుడు ఆలోచనకు వందలాది మంది తోడయ్యారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరిశుభ్రత సేవలో భాగస్వాములయ్యారు. మంచిది. ఎంతైనా మా శ్రీకాకుళం జిల్లా అండి, ఎంతైనా మా వాళ్ళు పనులే బాధ్యత. పిన్నెల్లికి 3 కేసుల్లోనూ పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ ఇవ్వండి. ఈవీఎం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వగానే హత్యాయత్నం కేసులు పెట్టారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా నిరోధించేందుకే ఈ తప్పుడు కేసులు. ఎన్నికల సంఘం కక్షపూర్తంగా వ్యవహరిస్తోంది, పరిదాటి పనిచేస్తోంది. ఆయన్ను అరెస్ట్ చేసి తీరాలన్న లక్ష్యంతోనే ఇలా పనిచేస్తోంది. ఘటనలు జరిగిన 10 రోజుల తర్వాత నిందితుడిగా చేర్చారు. అంత జాప్యం ఎందుకు జరిగిందో పోలీసులు చెప్పడం లేదు. ఈవీఎంల కేసులో కల్పించిన రక్షణ ఈ కేసుల్లో కూడా కల్పించండి. హైకోర్టుకు నివేదించిన సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి. మరోవైపు టీడీపీ నేత అస్మిత్పై హత్యాయత్నం కేసులున్న బెయిల్ను వ్యతిరేకించిన పోలీసులు. సో
ఇలా పిన్నెల్లి గారి మీద పెట్టిన తప్పుడు కేసులను తీసేయండి, బెయిల్ ఇవ్వండి అని చెప్పి కోరారు. అదొకటి. తర్వాత తాపీగా తప్పుడు కేసులు, పిన్నెల్లికి బెయిల్ రావడంతో మరో 3 అక్రమ కేసులు. కారంపొడిలో సీఐ తలకు గాయమైతే వారానికి పైగా ఏం చేస్తున్నట్టు. నరసరావుపేటలో ఇంట్లో బాంబులు దాచిన టీడీపీ నేత అరవింద్ బాబును వదిలేసి గోపిరెడ్డిపై కేసులా అని ఇచ్చారు. తర్వాత ఓటు తెచ్చిన చేటు, కౌలు రైతులపై మంగళగిరిలో ఓ సామాజిక వర్గం దుర్మార్గం, సాగు కోసం పొలాల వద్దకు రావద్దని హెచ్చరికలు, నారా లోకేష్కు ఓట్లు వేయకపోవడమే వారు చేసిన నేరం. ఇదో కల్పిత వార్తలా ఉంది. తర్వాత సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరించొద్దు. ఇదేగా నేను చెప్పింది, మనం చెప్పుకున్నది ఇదే. సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్లు తిరస్కరించొద్దు. డిక్లరేషన్పై అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం పేరు హోదా ఉంటే ఆమోదించండి. అనుమానం వస్తే పోస్టల్ ఫెసిలిటేషన్ సెంటర్లోని కౌంటర్ ఫాయిల్లో సరిచూడండి. డిక్లరేషన్పై వాటర్ అటెస్టింగ్ ఆఫీసర్ సంతకాలు లేకపోయినా తిరస్కరించండి. డిక్లరేషన్ ఫారం విడిగా కవర్ బిలో లేకపోతే ఓపెన్ చేయకుండానే తిరస్కరించవచ్చు. బ్యాలెట్ పేపర్ నెంబరు డిక్లరేషన్పై ఒకలాగా, ఫారం 13B పైన మరొకటి ఉంటే తిరస్కరించాలి. బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత ఒకరికంటే ఎక్కువ మందికి సంతకాలు చేసినా తిరస్కరించవచ్చు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు. ఎన్ని రూల్స్ పెట్టారండి పోస్టల్ బ్యాలెట్ ఓట్లకి పాపం. అందుకే ఎక్కువ తిరస్కరిస్తారనమాట, ఎక్కువ ఇన్వాలిడ్ ఓట్లుగా మారిపోతాయి పోస్టల్ బ్యాలెట్లో. ఇదిగో నరేంద్ర మోదీ ప్రతి స్పీచ్లో కూడా హిందూ ముస్లిమే. చిరాకు రాకపోతే ఇంకేమొస్తుంది. ఇండియా కూటమి గెలిస్తే మెజారిటీగా ఉన్న హిందువులను 2వ తరగతి పౌరులుగా మార్చేందుకు ఇండియా కూటమి కుట్ర పన్నుతోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రతి స్పీచ్లో మత విద్వేషాలే. ఇంత వరస్ట్ లీడర్షిప్ని నేను ఇంకా చూడలే. ఇంత వరస్టా ఏమనంటే మళ్ళీ ఆ బీజేపీ వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఏమంటే ప్రతి స్పీచ్లోనూ హిందూ ముస్లిం ఇదేనండి. ప్రతి స్పీచ్లోనూ ఆ రామ మందిరమేనండి. ప్రతి స్పీచ్లో ముస్లింని హిందువుల్ని వేరు చేసేలా మాట్లాడటమేనండి. ఇంత దరిద్రగొట్టు దేశంలో ఉన్నామండి మనం. ఆలోచించండి ఒకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయ్యుండి నేను 10 సంవత్సరాలు ఇది చేశాను, దేశంలో బుల్లెట్ ట్రైన్ తెచ్చాను, ఇన్ని హైవేలు వేసాను, ఇలా చేశాను, ఇంకా 5 ఏళ్ళు ఇలా చేస్తా, నా లక్ష్యం ఇది అని చెప్పి ఏడవచ్చుగా. అక్కడ వెళ్ళి హిందువులను రెచ్చగొట్టడం, ఇక్కడికి వచ్చి ముస్లిమ్స్ రెచ్చగొట్టడం, ఇద్దరిని. ఎంత దరిద్రగొట్టు దేశంలో ఉన్నామో చూడండి మనం. గతంలో మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇలా మాట్లాడారా? లేదు. కానీ చూసారా, వరస్ట్ అనమాట. ఇంకా నా నోటికి ఈ వార్త చూసిన వెంటనే బూతులే వచ్చాయి, కాకపోతే మాట్లాడకూడదని ఆగాను అంతే. ప్రతి స్పీచ్లో ప్రతిరోజు ఆయన మాట్లాడేది అంతే. ఇక పవర్ఫుల్ దోపిడీ, విద్యుత్ పరికరాల కొనుగోలులో అవినీతి, ఇన్స్టలేషన్ పేరిట ప్రైవేటుకు సమర్పణ, ప్రభుత్వ పెద్దల పాత్రపై అనుమానాలు, చక్రం తిప్పిన సర్కారు పెద్దలు అధికారులు, 7 నుంచి 10% పెరిగిన కమిషను, జగన్ అస్మదీయ కంపెనీ షిరిడి సాయికి లబ్ధి, ట్రాన్స్ఫార్మరు పోల్స్ సరఫరా ఆ సంస్థకి, అటు నుంచి పెద్దల జేబుల్లోకి సొమ్ములు, తెలంగాణతో పోలిస్తే 2 రెట్ల అధిక ధర, ధరల పెంపుతో 4,500 కోట్ల జేబులోకి. చాలా సింపుల్. 60,000 ఉన్న ట్రాన్స్ఫార్మర్ని ఇక్కడ 1,20,000 ఇచ్చి కొంటున్నారు. 60,000 ఉన్నదాన్ని సుమారుగా 1,20,000 డబుల్ రేట్ ఇచ్చి కొంటున్నారనమాట అంతే. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా 60,000 నుంచి మ్యాక్సిమం 75,000-80,000 ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో మాత్రం 1,10,000 నుంచి 1,20,000 ఇస్తున్నారు. సో మిగిలిన ఆ ఎక్స్ట్రా అంతా ఏం లేదండి. 10 రూపాయల పెన్ను మీరు 20 రూపాయలకు కొన్నారండి. ఆ ఎక్స్ట్రా 10 రూపాయలు ఉంటుంది చూసారా, అది తలో 5 రూపాయలు పంచుకుంటున్నారండి. సేమ్ ఇదే స్కామ్ జరుగుతుంది అంతే, సింపుల్గా జరుగుతుంది. తర్వాత గల్లాపెట్టెలు ఖాళీ, జగన్ సర్కారు డిపాజిట్ల గోల్మోల్లో ప్రభుత్వ శాఖల విలువల, డ్వాక్రా మహిళలు భవన నిర్మాణ కార్మికులకు నిధుల మళ్లింపు, గుంటూరు ఆఫీసులు ఖాళీ, బీసీ ఫెడరేషన్ల సొమ్ము ఊట్ చేశారు, మారిటైమ్ బోర్డుకు చుక్కలు, 11% వడ్డీకి అప్పు తెచ్చి ఎస్ఎఫ్సిలో 5% డిపాజిట్, అసలు వడ్డీ తిరిగి చెల్లించకపోవడంతో భారీగా నష్టపోయిన ప్రభుత్వ శాఖలంట. సో ఈ ఫైనాన్షియల్ ఇండిసిప్లైన్ సంబంధించి ఆర్థిక క్రమశిక్షణ ఎంత ఉల్లంఘించారు, ఎంత వరస్ట్గా ఉంది అనేది ఆంధ్రజ్యోతిలో నిన్న ఈరోజు వరుస పెట్టి రాశారనమాట. నిన్నేమో ఆర్థికం అరాచకం అని, ఈరోజేమో గల్లాపెట్టెల ఖాళీ అని రాసుకొచ్చారనమాట. తర్వాత ఇది ఢిల్లీలో ప్రమాదం ఒకటి, తర్వాత గేమింగ్ జోన్లో 3,500 లీటర్ల పెట్రోలు డీజిల్ ఉందంట అదొకటి. తర్వాత మేము వస్తే జమిలి ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి 370 యూసీసీ ముస్లిం కోటాపై మాట్లాడితే మత ప్రచారమా, పోల్ డేటా ఈవీఎంపై విపక్షాలు యాగి, వాటం భయంతోనే ముందస్తు ఏడుపు, ఏపీలో కూటమిదే పీఠం, అక్కడ 17 ఎంపీ స్థానాలు గెలుస్తాం, కేరళలోనూ ఖాతా తెరుస్తాం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరణ. ఇక ప్లీజ్ మమ్మల్ని పంపేయండి, సిఎస్కు డిప్యుటేషన్ అధికారుల మొర. ముందు వరుసలో బేవరేజెస్
వాసుదేవరెడ్డి 6 నెలల నుంచి ఆయన ప్రయత్నాలు. ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణది అదే మాట. తనను రిలీవ్ చేయాలని సీఎస్కు అభ్యర్థన. ప్రభుత్వం మారుతుందన్న ఆందోళనతోనే ఇద్దరికి సీఎంఓ అధికారులు కౌన్సిలింగ్. వైసీపీఏ వస్తుందని భరోసా ఇచ్చే ప్రయత్నం. అటు రాష్ట్ర కేడర్ అధికారి ఎస్ఎస్ రావత్ తెలంగాణకు వెళ్లేందుకు నిరుడే దరఖాస్తు. ఏపీఎండీసీ నుంచి తప్పించాలని అటు వీజీ వెంకటరెడ్డి వేడుకోలు. ఇన్నాళ్ళు చేయాల్సినంత చేశారు. ఇప్పుడేమో వెళ్ళిపోవడానికి డిప్యుటేషన్లకి దానికి దీనికి మొరపెట్టుకుంటున్నారంట. ఇక మాచర్లలో ఆగని హింస. టీడీపీ మహిళపై వైసీపీ గుండా వెంకటేష్ దాడి, వేటకొడవలతో నాకడంతో మొఖానికి గాయాలు. ఎంత దారుణం అండి, ఇంత వరస్ట్గా ఉందండి బాబు మాచర్ల. ఇంకోవైపు ఏమో ఈ పచ్చమొట్ట అరాచకాలు అని చెప్పి సాక్షిలో రాస్తారు, కానీ జరిగినవి అన్నీ ఏమో అలా జరుగుతున్నాయి. ఈ పేజ్ ఓపెన్ అయిందా? కోడ్ అమల్లో ఉన్న అదే పెత్తనమా? అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, కమిషనరేట్ దూరంగా అదనపు కమిషనరు, పోస్టే లేని జాయింట్ కమిషనర్కు పెత్తనమా? ఓకే. ట్రాక్టర్ ఆపే దమ్ముందా? నీ సంగతి చూస్తా. పట్టుకున్న సిబ్బందికి బెదిరింపు. వీఆర్ఏను కొట్టి దూషించడంపై కేసు. గోదావరి తీరంలో యథేచ్ఛగా ఇసుక కొల్లగొడుతుండటమే కాకుండా అడ్డుకున్న రెవెన్యూ సిబ్బందిపై దాడులకు దిగుతున్నారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడమే యంత్రం చేసిన తప్పు, అంతే. ఇసుక తరలిస్తున్న వ్యక్తి రెచ్చిపోయాడు. వీఆర్ఏ మీద దాడి చేశాడు. అరాచక శక్తులకు అధికారం ఇస్తే అంతే. సిఎస్ జవహర్ రెడ్డిపై సిబిఐ విచారణ జరిపించాలి. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాల సుబ్బారావు అంట. అనేక విషయాల్లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై సిబిఐ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది ముప్పాల సుబ్బారావు ఎన్నికల కమిషన్కు కోరారు. ఆయన ఆదివారం రాజమహేంద్రవరంలో ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి ఎన్నికలకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. సో జవహర్ రెడ్డి గారి మెడ చుట్టూ ఒక పెద్ద కేసు చుట్టుకునేలా ఉంది ఇదేదో చూస్తుంటే. ఇంకెక్కడ ఓపెన్ అవుతాలే, ఇది ఓపెన్ అవ్వడమే ఎక్కువ. మనం సాక్షి, ఆంధ్రజ్యోతి, సో ఇవన్నమాట 3 పత్రికల్లో ఉన్న వార్తలు. ఇతర కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.